అంటే లాస్ట్ గవర్నమెంట్ 5 ఏళ్ళు జగన్ గారి ప్రభుత్వం నడిచినంతకాలం రాష్ట్రంలో మిగతా ఏ నియోజకవర్గంలో కూడా మీ నియోజకవర్గంలో జరిగినంత ఫైటింగ్ అయితే జరగలేదు. అందరూ చాలామంది భయపడి కూడా వెనక్కి తగ్గారు. మీరు మాత్రం ఎప్పుడు పోరాటాల్లోనే కనిపించారు. మా నియోజకవర్గంలో జరిగినంత ఫైటింగ్ కాదు, మా నియోజకవర్గంలో ఆనాటి ఎమ్మెల్యే మంత్రి చేసిన దోపిడీ ఎక్కడ జరగలేదు. దోపిడీ, ఒక ల్యాండ్, ఒక శాండ్, ఒక గ్రావెల్, ఒక క్వాచ్, ఏదని చెప్పమంటారు, ఏది కాదని చెప్పమంటారు. ఆఖరాన కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్కి ఒక టోల్ గేట్ పెట్టి ఆ కంటైనర్ ట్రక్కు ఎక్కడికి పోతుంది, బాడీకి ఇంతని ఫిక్స్ చేశాడు. బాంబేకి అయితే ఇంత, హైదరాబాద్ అయితే ఇంత, చెన్నై అయితే ఇంత, దాంట్లో 5% పే చేయమన్నాడు. ఆఖరాన వాళ్ళు ఏమైంది, కంటైనర్ పోర్ట్ ఎత్తేసారు. ఈ న్యూసెన్స్ ఏంది మాకని చెప్పి కాటుపల్లి ఎన్నూరులో పెట్టుకున్నాడు. అదే ఆదాని ఆ 2 పోర్ట్లు కూడా ఆయన కొనుక్కున్నాడు. ఇక్కడ ఈరోజు ఎగుమతులు దిగుమతులు ఆగిపోయినాయి. ఓన్లీ బల్క్ కార్గో, డర్టీ కార్గో, బొగ్గు, ఐరన్ ఓర్, కోల్, ఐరన్ ఓర్, యాష్, బూడిద. మా నెత్తిన త్యాగాలు, గ్రామాలు వదిలేసి, పొలాలు వదిలేసి కుటుంబాలు ఈరోజు బొగ్గు బూడిదలో సస్తున్నాయి. కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు వెళ్ళిపోయింది, డర్టీ కార్గో మాకు మిగిలింది. కారణం ఎవరు? కాకానికి వద్దనండి. నేను చెప్పా, అయ్యా మూసేస్తున్నారని. మా మీద ఖాళీ కంటైనర్లు చూపించి నీ కళ్ళు లేవు, నువ్వు గుడ్డోడివి అని ఏందేందో మాట్లాడాడు. సరే, వీటన్నీ ఒకటి. అతను మా ఫాదర్ అండ్ మదర్ తల్లిదండ్రుల మీద వాడిన భాష, నా మీద అతను అనుచరుల చేత వాడిన భాష ఎవరు బజారు మనుషులు కూడా మాట్లాడుకోరు. ఇప్పుడు నువ్వు ఏమైనా తిట్టు, నన్ను భరిస్తా. మా తల్లిదండ్రులు ఏం చేశారు? ఎందుకు మాట్లాడతావు వాళ్ళని? అటువంటి పాపాలు చేసిన మనిషి. అందుకని ఎవరైనా తప్పులు దుర్మార్గాలు చేస్తే అనుభవించక తప్పదు. సార్, తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలన్నీ నెత్తినేసుకొని పార్టీని మీరే లాక్కొచ్చేశారు. అట్లాగే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ జిల్లాలో ఒక రకంగా ఇప్పుడున్న వాళ్ళల్లో తెలుగుదేశంలో మీరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. అటువంటిది మీకు పార్టీ నుంచి సరైన మద్దతు కానీ లేకపోతే రికగ్నైజేషన్, గుర్తింపు కానీ ఇస్తుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే మీ కార్యకర్తల్లో ఆ సందేహం ఉంది. మీరు మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించట్లేదా? అంటే ఇప్పుడు మాకు ప్రాణాలు ఇచ్చిన కార్యకర్తలు ఉన్నారు. సరేపల్లి సపోజ్ జైలుకు వచ్చారు, భూములు కోల్పోయారు, పంటలు కోల్పోయినారు. కానీ ఈరోజు మేము అధికారంకి వచ్చిందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరికీ న్యాయం చేయలేం కదా మేము కూడా. అట్లే మా హైకమాండ్ కూడా పోరాటం చేసి అధికారంకి వచ్చాము. అటువంటిప్పుడు వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అని మీరు సమాధానం పెడుతున్నారు. అది తప్పదు. అంటే అనుకునేవి జరగవు లైఫ్లో. అయితే నాకైతే నా స్టైల్ అయితే ఒకటి, అపోజిషన్లో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం, అధికారంలో ఉంటే జనానికి ఎట్టి చేయాలో ఆరాటం. బాబు గారిని వదిలిపెట్టను, ఒత్తిడి చేస్తా, 1-2 సార్లు విసిగిస్తా, మంత్రుల్ని వదిలిపెట్టను, అధికారులను వదిలిపెట్టను, న్యాయం జరగాల నియోజకవర్గం జిల్లాలో అనేది అలవాటు పడిపోయినాం. అందుకని మనకి పదవులు ఉన్నా పదవులు రాకపోయినా ఫుల్ టైం జనంలో ఉంటాం కాబట్టి నాకు తేడా కనపడదు.